వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా డిసెంబర్ 21, 2024 వివిధ దినపత్రికలలో వచ్చిన వార్తలను మనం చూద్దాం. అందులో మొట్టమొదటిగా ఎకనామిక్ ఇష్యూ పైన ఒక వార్త అనేది మనకు కనిపించింది. ఆర్బీఐ అనగానే మనకు భారతదేశంలో ఒక కేంద్ర బ్యాంక్ అంటాం. సో ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1935లో యాక్ట్ ప్రకారం స్థాపించిన ఇది స్వాతంత్ర అనంతరం కూడా భారతదేశంలో అన్ని బ్యాంకింగ్ వ్యవహారాలన్నీ కూడా తన కనుసన్నుల్లోనే జరుగుతాయి. ఆ ఆర్బీఐ ఒకవైపు బ్యాంకింగ్ను చూస్తూనే మరొక వైపు డెవలప్మెంట్కి సంబంధించిన సూచనలు కూడా తరచుగా చేస్తుంది అనేది మనకు తెలిసిందే. అలా నిన్న తన నివేదిక ఒకదాన్ని ఇచ్చిన దాంట్లో రాను రాష్ట్ర ప్రభుత్వాలు పాపులిస్టిక్ స్కీమ్స్, ఎగ్జాంపుల్ రైతు సహాయం కావచ్చు, లేదా మహిళలకు డైరెక్ట్ మనీని కొంత ఇవ్వడం కానీ, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ వంటి వాటి వల్ల క్రమంగా ఆ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల కంటే నాన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసమే, దీని అభివృద్ధి ఏతర కార్యక్రమాలకు ఎక్కువగా డబ్బును చెల్లించవలసి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇది డెవలప్మెంట్కు చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది అనేది మనం చూస్తాం. ఆ విధంగా కనుక చూస్తే నాన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం 16.90 ఆ యొక్క 16,90,00,000 కోట్ల రూపాయలను మొత్తానికి దేనికి కేటాయించారు అంటే నాన్ డెవలప్మెంట్. ఇందులో తెలంగాణ దాదాపు 43,000 కోట్లు కేటాయించింది అన్నాం. డెవలప్మెంట్ కోసం వచ్చే వరకు 39.29 లక్షల కోట్ల రూపాయలను చేస్తే అందులో యూపీ అత్యధికంగా, మహారాష్ట్ర 2వ స్థానం, తెలంగాణ 2 లక్షలకు పైచీలతోటి 7వ స్థానంలో ఉంది అన్నది చూస్తాం. ఇది ఒక ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన నివేదికగా మనం చూసాం. రెండవ దీనికి కంటిన్యూవేషన్గా చూస్తే కొంతమేరకు ఇది ఎకనామిక్ యాక్టివిటీగానే కనిపిస్తుంది. అదేంటంటే ప్రతి సంవత్సరం మనము భారతదేశంలో జనాభా కాదు, విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే. ప్రతి సంవత్సరం కూడా మీరు గమనిస్తే గ్రాడ్యుయేట్స్ అంటే ఇంటర్మీడియట్ కానీ, ఆ తర్వాత వచ్చే గ్రాడ్యుయేట్స్, ఆ తర్వాత వచ్చే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనేక మంది ఈ యొక్క మార్కెట్లోకి అంటే వాళ్ళ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి వచ్చినా కూడా స్కిల్ లేకపోవడం వల్ల చాలామంది స్కిల్ లేబర్ కోసం వెయిట్ చేస్తున్నారని చూసాం. ఆటోమొబైల్ కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, హెల్త్ కావచ్చు. దాదాపు 3.2 కోట్ల మంది మనకు అవసరం ఉన్నారు. 2027 నాటికి దాదాపు 4.2 కోట్ల మంది అవసరం ఏర్పడతారు అని చూసాం. సో దీనికి తగ్గట్లుగా స్కిల్ కనుక మనం డెవలప్ చేయగలిగితే వివిధ సెంటర్స్లో అంటే వివిధ సెక్టార్లలో వీళ్ళకు మనం ఉద్యోగాన్ని కల్పించిన వాళ్ళం అవుతామని చూసాం. ముఖ్యంగా విద్యా వ్యవస్థకు వచ్చే వరకే నేటికి దాదాపు అది 11,000 కోట్ల డాలర్లు ఒక బిజినెస్గా మనకు కనిపిస్తున్న దాంట్లో 2030 నాటికి దాదాపు 30,000 కోట్లకి ఇది చేరుకునే అవకాశం ఉంది అన్నది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అందుకనే మనం ఈ స్కిల్డ్ పీపుల్ని కనుక తయారు చేసుకోగలిగితే డెఫినెట్గా మనకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనేది మనం చూడడం జరిగింది. అమెరికాలోని ఒక స్టేట్ ఒయావో రాష్ట్రానికి సంబంధించిన సెనేట్ ఒక బిల్ పాస్ చేయడం జరిగింది. అక్టోబర్ మాసాన్ని హిందూ వారసత్వ మాసంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి వచ్చే సంవత్సరం నుంచి అని చేయడం ఒక వార్తగా మనకు కనిపించడం అనేది జరిగింది. నెక్స్ట్ 4వ దానికి వచ్చే వరకు ఒక వార్తని, ఇది డిఫెన్స్కు సంబంధించింది. ఇది పాంథెర్స్ క్షిపణుల యొక్క అభివృద్ధి కోసం రష్యా, భారతదేశాలు ఒక సంయుక్తంగా ఒప్పందాన్ని చేసుకొని 1995లో ఏ రష్యా అయితే దీన్ని డెవలప్ చేసిందో ఇక పైనుంచి ఇండియాతో కలిసి ఇవి డెవలప్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా కనుక చూస్తే అసలు పాంథెర్స్ యొక్క గొప్పతనం ఏమిటి అన్నదాన్ని చూస్తే ఇది ఉపరితలం నుంచి ఆ విపణిలోకి లేదా సర్ఫేస్ టు ఎయిర్లోకి ప్రయోగించదగ్గది. అదేవిధంగా దీంట్లో ఉన్న మరొకటి ఏంటంటే డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. డిఫెన్స్ సిస్టమ్ ముఖ్యంగా ఏంటంటే ఎగ్జాంపుల్గా మనం కనుక చూస్తే సైనిక స్థావరాలపైన ఎవరైనా దాడి చేసినా లేదా ఇతర ప్రాంతాలపైన ఏమైనా దాడి చేసినా ఆటోమేటిక్గా ఆ యొక్క క్షిపణులను ధ్వంసం చేయగలిగిన వ్యవస్థ ఇందులో కలిగి ఉంది. అంటే యాంటీ మిస్సైల్ కూడా పనిచేస్తుంది. మరొక అంశం వచ్చేసి ఇందులో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అది స్లోగా వెళ్ళే వాటిని క్యాప్చర్ చేస్తుంది, వేగంగా వచ్చే వాటిపైన అటాక్ చేయగలదు. మళ్ళీ అదేవిధంగా దీంట్లో ఉన్న గొప్పతనం మనకు కనిపించేది ఇంకొకటి ఏంటంటే డ్రోన్లను కూడా కంట్రోల్ చేయడం, అతి తక్కువ ఎత్తులో వాటిని కూడా చేయడం. సో ఇదొక మధ్యతర అంటే మీడియం రేంజ్ మిసైల్ పాంథెర్స్. సో భారతదేశం తన రక్షణ స్వావలంబన కోసం ఈ ప్రయత్నాలు చేస్తుంది. కేవలం రష్యాతోటి మాత్రమే కాక అమెరికాతో కూడా మనకు చాలా డిఫెన్స్ సంబంధించిన రిలేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మరి భారతదేశంలో ఎవరు తయారు చేస్తున్నారు రష్యాతో కలిసి అంటే భారతదేశంలో BDL
భారత్ డైనమిక్ లిమిటెడ్, అదేవిధంగా రష్యాకు చెందిన రోసో బోరాన్ ప్రాజెక్ట్, వీళ్ళిద్దరు సంయుక్తంగా వీటి యొక్క నిర్మాణాన్ని చేపట్టారు అన్నది మనం చూసాం. దిస్ ఈస్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ నెక్స్ట్ డే. థ్యాంక్ యూ ఆల్.